హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుబానీస్ ఫ్యామిలీ స్టోరీస్. ఆల్రెడీ మీకు తమ్నేల్ చూసి అర్థం అవ్వచ్చు, వరలక్ష్మి వ్రత విధానం అనేది పూజా విధానం ఎలా చేసుకోవాలో నేను మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది ఈ డెకరేషన్ అనేది నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను ఒకదాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా జాకెట్ పీస్తో మొదటి శుక్రవారం కుదరని వాళ్ళు రెండవ శుక్రవారం కూడా కుదరని వాళ్ళు మూడవ శుక్రవారం కుదరని వాళ్ళు నాలుగో శుక్రవారం కూడా చేసుకోవచ్చు. ఈ 4 శుక్రవారాలు అనేది శ్రవణ మాసంలో ఎందుకు ఇచ్చారంటే, మొదటి వారం కుదరని వాళ్ళు రెండో వారం, మూడో వారం, నాలుగో వారం అలా కూడా చేసుకోవచ్చు. 16వ తేదీనే కుదరాలనైతే లేదు కదండి. ఆడవాళ్ళకు సమస్యలు ఉండడం వల్ల సెకండ్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు థర్డ్ శుక్రవారం, ఫోర్త్ శుక్రవారం కూడా చేసుకోవచ్చు. మనం ఎంత భక్తితోటి పూజ చేసామో ముఖ్యం, కానీ ఎంత గ్రాండ్గా అలంకరించుకొని చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఎంత అమ్మవారికి ఎంత దగ్గరగా ఉన్నాం, భగవంతు నామస్మరణ చేసుకుంటూ ఆ అమ్మవారి కృప అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆగస్టు 9, 2024 పంచమి తిథి హస్త నక్షత్రం వచ్చిందండి. పూజా సమయాలు 4:30 నుంచి 7:30 వరకు చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్. సో మార్నింగ్ కుదరని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఈవినింగ్ 5:30 నుంచి 7 ఆ మధ్యలో చేసుకోవాలండి పూజ అనేది. సో ప్రతి శుక్రవారం కూడా మనం వాయనం ఇచ్చుకోవచ్చు. అమ్మవారి వరలక్ష్మి వ్రతం రోజుని ఇవ్వాలనైతే ఏం లేదు. తొలి శుక్రవారం కూడా వాయనము ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎలా ఇవ్వాలంటే, వాయనము ఒక తమలపాకు తీసుకొని అందులో 2 బనానాసు, లేకపోతే కుదరని వాళ్ళు ఒక బనానా పెట్టేసుకొని అందులో ఒక్క ఖర్జూరము, గాజులు అలా
తాంబూలంగా ఇవ్వాలి. సో ఆ తాంబూలం కూడా పూజ అయిపోయిన వెంటనే ఇస్తే ఇంకా మంచిది. అమ్మవారి అనుగ్రహం ఇంకా బాగుంటుంది. మనము గాయనానికి వచ్చిన వాళ్ళను అమ్మవారిగా, వరలక్ష్మి అమ్మవారిగా భావించాలి. సో మన కోరిక ఏదైతుందో, సంకల్పం ఏదైతుందో ముందుగానే అమ్మవారి పూజలో మనం చెప్పుకోవాలి. సో ఈ అమ్మవారి పూజ చేసుకున్నాక వాయినం ఇచ్చేటప్పుడు ఇంకా పిల్లలు ఉంటారు కదా, అంటే కన్య పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చుకుంటే ఇంకా మంచిది వాయనం అనేది. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఇక్కడ గాజులతో ఎలా అలంకరించుకున్నాను, అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించానో ఒక్కసారి చూడండి. సో వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ మీకు వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. చూడండి, నేను వీడియో ఎండ్ వరకు నేను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను, డెకరేషన్ ఎలా చేసుకున్నాను. మీకు ఈ డెకరేషన్ నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఎలా చేసుకున్నానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో